హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాను. బాక్స్ చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ మనకి నియో 9 డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మొబైల్ గురించి చెప్పాలంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. బేస్ మోడల్ని అండర్ 35K బడ్జెట్లో అయితే ప్రైస్ చేశారు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ అయితే ఉంది. ఈ ఫైరీ రెడ్ కలర్ అయితే చాలా ఫ్యాన్సీగా ఉంది. బ్యాక్ సైడ్ వైట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. డిజైన్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే నెక్స్ట్ ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేసుని అయితే ప్రొవైడ్ చేశారు. వారంటీ కార్డ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ కూడా ఉన్నాయి. 120W ఛార్జర్ని అయితే బాక్స్లో ఇంక్లూడ్ చేశారు అండ్ USB-C పోర్ట్తో అయితే వస్తుంది. నెక్స్ట్ USB-C to C కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉన్నాయి. లేటెస్ట్ మొబైల్స్ జెన్యూన్ రివ్యూస్ అండ్ కంపారిజన్స్ కోసం గ్యాజెట్ బాట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మిగతా డీటెయిల్స్ చూసే ముందు కీ స్పెక్స్ అయితే ఒకసారి చెప్పేస్తాను. ఈ మొబైల్ 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ని 3000 nits వరకు పీక్ బ్రైట్నెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేస్తుంది. 2 స్టోరేజ్ ఆప్షన్స్లో మనకి అవైలబుల్గా ఉంది. 5160 mAh బ్యాటరీ, 120W వరకు ఛార్జింగ్ స్పీడ్ని సపోర్ట్ చేస్తుంది. ఇక ఐక్యూ నియో 9 ప్రో డిజైన్ చూసినట్లయితే ఈ మొబైల్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది అండ్ బాక్సీ షేప్ని అయితే యూజ్ చేశారు. థిక్నెస్ అయితే చాలా తక్కువగా ఉంది, జస్ట్ అండర్ 8mm థిక్నెస్ అయితే ఉంది. సో మొబైల్ అయితే చాలా స్లిమ్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంది. సైడ్స్ రెడ్ కలర్ అల్యూమినియం ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఫాక్స్ లెదర్ని యూజ్ చేశారు. డ్యూల్ టోన్ ఫినిష్తో వస్తుంది. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారు. ఈ కలర్ కాంబినేషన్ డెఫినెట్గా యూనిక్ లుక్ ఇస్తుందనే చెప్పాలి. సెమీ సర్కిల్ షేప్లో ఉన్న 2 కెమెరా బంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరా బంప్ ఎడ్జెస్ ఏమో అల్యూమినియం ఫినిషింగ్తో వస్తాయి. బటన్స్ అండ్ పోర్ట్స్ ప్లేస్మెంట్ చూసినట్లయితే బాటంలో సిమ్ ట్రే, USB-C పోర్ట్ అండ్ మెయిన్ స్పీకర్ ఉన్నాయి. టాప్లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో పాటు ఎయిర్ బ్లాస్ట్ని ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే బటన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక సాఫ్ట్వేర్ చూసినట్లయితే FunTouch OS 14 బేస్డ్ ఆన్ Android 14తో వస్తుంది. అండ్ కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే వచ్చాయి. వాటిలో కొన్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు అండ్ సిస్టమ్ రిలేటెడ్ యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేసే ఛాన్స్ మనకి ప్రొవైడ్ చేయలేదు. ఓవరాల్గా అన్వాంటెడ్ యాప్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత టోటల్ 23GB వరకు స్టోరేజ్ని అయితే సిస్టమ్ యూజ్ చేసుకుంది. ఇక కెమెరా శాంపిల్స్ అయితే కొన్ని డిస్ప్లే చేస్తాను. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి ఫైనల్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాము. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా బెంచ్ మార్క్స్ అయితే రన్ చేసేద్దాం. AnTuTu స్కోర్ చూసినట్లయితే 15,73,000 వరకు స్కోర్ అయితే వచ్చింది. సో మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో ఒక ఎగ్జాంపుల్ అయితే వచ్చేసింది. నియర్లీ ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. గిగ్ బెంచ్లో రన్ చేశాను. 1968 సింగిల్ కోర్ అండ్ 5200 వరకు మల్టీ కోర్ స్కోర్ అయితే వచ్చింది. సో ఫైనల్గా ఈ మొబైల్ని నేను కొన్ని డేస్ యూస్ చేసిన తర్వాత నా కంప్లీట్ రివ్యూ అయితే అప్డేట్ చేస్తాను. ఆ వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డివైస్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. రివ్యూ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.